ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ గారు ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి సమయంతో సంబంధం లేకుండా ఏ టైంలో అయినా వండి వడ్డించి వాళ్ళ ఆకలి తీర్చేవారు. ఇలా నిత్యం అన్నదానం చేసేవారు. ఓన్లీ పగటిపూట అన్నం పెట్టి మిగిలిన టైంలో విశ్రాంతి తీసుకోమని సీతమ్మ గారి భర్త అయిన డొక్కా జోగన్న గారు ఎంత చెప్పినా వినకపోయేసరికి ఆమెకి తోడుగా కొంతమంది వంట వాళ్లను పెట్టారు. వంట అయితే వాళ్ళు చేసేవారు, కానీ వడ్డించడం మాత్రం సీతమ్మ గారే తన సొంత వాళ్ళకి పెట్టినట్లు పెట్టేవారు. ఇలా అన్నదానం చేయడం వల్ల చివరకు వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది. ఇక జోగన్న గారు అన్నదానం ఆపేద్దామని అనేసరికి తను అన్నం పెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణువే ఈ అన్నం తింటున్నాడు అని నమ్మి పెట్టాను, ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడని చెప్పింది. ఇలా చెప్పిన కొన్ని రోజుల్లోనే జోగన్న గారు పొలం దున్నేటప్పుడు బంగారు నాణేళ్లతో ఉన్న ఒక బిందె బయటపడింది. ఇంకా అప్పటి నుంచి ఆమె చనిపోయే వరకు కూడా కుల మత జాతి అనే భేదం లేకుండా ఆకలి అన్న ప్రతి ఒక్కళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టారు. అలానే డొక్కా సీతమ్మ గారిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసేయండి. మన దేశపు చరిత్ర అయిన నలంద యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం రండి. నలంద యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులు ఉండేవారు. 2,000 మంది బోధకులు ఉండేవారు. అంతేకాదు 9 అంతస్తులు కలిగిన ధర్మగుంజ్ అనే పెద్ద గ్రంథాలయం ఉండేది. ఇక్కడ అన్ని రకాల విద్యలు, కళలు, సాహిత్యం, జ్యోతిష్యం, తాంత్రిక ఇలా మరెన్నో విద్యలను సాధన చేసేవారు. మొఘల్ ఎంపరర్ అయిన బక్తియార్ ఖిల్జీ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. మహాపాండిత్యం ఉన్న వీళ్లతో ఎప్పటికైనా ప్రమాదకరమని భావించి 1190లో తన సైన్యంతో కలిసి నలందాలో ఉన్న 10,000 మంది విద్యార్థులను, 2,000 మంది బోధకులను సజీవ దహనం చేసి విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు. లైబ్రరీలో 9 మిలియన్కి పైగా తాళపత్ర గ్రంథాలు ఉండేవి. ఈ గ్రంథాలన్నీ ఖాళీ బూడిదవడానికి 3 months టైం పట్టిందంట. ఆ గ్రంథాల్లో 1% మిగిలిన్నా ఇప్పుడు మన ప్రపంచంలో వస్తున్న సమస్యలకి పరిష్కారం దొరికేది. మనం యూజ్ చేసే కాయిన్స్ ఎక్కడ మింట్ చేశారో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మన ఇండియాలో కాయిన్ మింటింగ్ ప్రాసెస్ కేవలం 4 ప్లేసెస్లో జరుగుతాయి: హైదరాబాద్, కోల్కతా, ముంబై, నోయిడా. కాయిన్ మింట్ చేసిన ఇయర్ కింద కొన్ని సింబల్స్ ఉంటాయి. కాయిన్ మింట్ చేసిన ఇయర్ కింద ఇలా డైమండ్ షేప్ ఉంటే అది ముంబైలో తయారైందని అర్థం. అదే స్టార్ సింబల్ ఉంటే అది హైదరాబాద్లో, సర్కిల్ సింబల్ ఉంటే అది నోయిడాలో తయారయ్యాయని అర్థం. ఒకవేళ కాయిన్ పైన ఎటువంటి సింబల్ లేకపోతే అది కోల్కతాలో మింట్ అయిందని అర్థం. ఎటువంటి సింబల్ లేని కాయిన్ కొంచెం స్పెషల్, ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ కాయిన్ మింటింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఇండియాలో ఐఫిల్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జ్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అదే చీనా రైల్వే బ్రిడ్జ్. ఇదే వరల్డ్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని జమ్మూ కాశ్మీర్లోని చీనా రివర్ పైన నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని సింగిల్ ఆర్క్ డిజైన్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దీని హైట్ వచ్చేసి 359 మీటర్స్ అండ్ లెంత్ వచ్చేసి 1315 మీటర్స్. ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 1486 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ బ్రిడ్జ్ 266 km/h వచ్చే గాలులను, హై ఇంటెన్సిటీ ఎర్త్క్వేక్స్ని తట్టుకునేలా డిజైన్ చేశారు. అంతేకాదు ఈ బ్రిడ్జ్ బాంబ్లాస్ట్ని కూడా తట్టుకోగలదు. ఈ బ్రిడ్జ్ పై అప్ టు 100 km/h వరకు ట్రైన్స్ ట్రావెల్ చేయొచ్చు. లడఖ్లోని లామాయూరు విలేజ్, దీన్ని మూన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సైంటిస్టులు చేసిన సర్వే ప్రకారం మోన్ జాగ్రఫీ అండ్ ఈ విలేజ్ జాగ్రఫీ సిమిలర్గా ఉంటాయి. ఈ ఏరియాలో ఎయిర్ అండ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ మొక్కలు చెట్లు పెరగవు. అయితే స్టార్టింగ్లో ఈ ప్లేస్ ఇలా ఉండేది కాదు. సుమారుగా 40,000 years బ్యాక్ ఇక్కడ ఒక పెద్ద లేక్ ఉండేది. లేక్ ఎండిపోయి మట్టి ఇలా ఉండిపోయింది. ఆ మట్టిలో పగుళ్ళు ఏర్పడి లూనార్ ల్యాండ్స్కేప్గా మారిపోయింది. ఈ నేల సేమ్ మూన్ సర్ఫేస్ పైన ఉన్నట్లు ఉంటుంది. ఈ నేల ఫుల్ మూన్ లైట్లో మిగిలిన నేల కంటే ఎక్కువగా లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే లామాయూరు విలేజ్ని మూన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. పిఎం మోడీ గారి సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసా? మన నరేంద్ర మోడీ గారికి ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటుంది. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఈ ఎస్పీజీని 1985లో ప్రైమ్ మినిస్టర్ భద్రత కోసం ఫామ్ చేశారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అతని ఫ్యామిలీని రక్షించే ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఈ ఎస్పీజీలో మొత్తం 3,000 మంది ఆఫీసర్స్ ఉంటారు. వీరు ప్రతి క్షణం పీఎంపై నిఘా ఉంచుతూ సెక్యూరిటీని కల్పిస్తారు. ఎస్పీజీ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో ఉన్నప్పుడే కాదు, ఫారెన్ టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా పీఎంకి సెక్యూరిటీ కల్పిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కంటికి రెప్పలా కాపాడతారు. ఈ ఎస్పీజీ ఏజెంట్స్ ఎప్పుడూ వెస్ట్రన్ బ్లాక్ ఫార్మల్ సూట్స్ వేసుకుంటారు. ఓల్డ్ నలంద యూనివర్సిటీలో ధర్మగుంజ్ అనే పెద్ద లైబ్రరీ ఉండేది.
ఈ లైబ్రరీని 1190లో మొఘల్ ఎంపరర్ అయిన బక్తియార్ ఖిల్జీ తన సైన్యంతో కలిసి ఈ యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన న్యూ నలంద యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో తెలుసా? ఈ యూనివర్సిటీ 455 ఎకరాల్లో విస్తరించి ఉంది. ట్రెడిషనల్ డిజైన్స్ తో మోడర్న్ ఆర్కిటెక్చర్ ని బ్లెండ్ చేసి 1749 కోట్ల రూపాయలతో ఈ యూనివర్సిటీని నిర్మించారు. అండ్ ఈ క్యాంపస్లో 2 అకాడమిక్ బ్లాక్స్లో 1900 స్టూడెంట్ సీటింగ్ కలిగిన 40 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అలానే స్పోర్ట్స్ కాంప్లెక్స్, మెడికల్ సెంటర్, యాంఫీ థియేటర్ అండ్ 2 ఆడిటోరియంస్ కూడా ఉన్నాయి. ఇండియాకి చెందిన వేద్ కృష్ణ గారు చెక్కని కంపెనీని ఉత్తరప్రదేశ్లో స్థాపించి ఎందుకు పనికిరాని చెరుకు వేస్తో వీళ్ళు ప్లేట్స్ అండ్ కప్స్ తయారు చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 100 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ కేన్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వేస్ట్ని కాల్చడం ద్వారా ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాల్చకుండా చెక్ కంపెనీ వాళ్ళు షుగర్ కేన్ మిల్స్ దగ్గర వేస్ట్ని కలెక్ట్ చేస్తున్నారు. ఈ వేస్ట్ని థిన్ స్లడ్జ్లా కన్వర్ట్ చేసి ఆ తర్వాత ఇలా డిఫరెంట్ షేప్స్లో ప్రెస్ చేసి ఈజీగా డికంపోజ్ అయ్యే టేబుల్ వేర్ ప్లేట్స్ అండ్ కప్స్ని తయారు చేస్తున్నారు. ఈ ప్లేట్స్ని తయారు చేసే టైంలో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ని యూజ్ చేయకుండా కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్నారు. అలానే ఈ ప్లేట్స్ డికంపోజ్ అవ్వడానికి 45 to 60 డేస్ టైం పడుతుంది. అండ్ ఈ ప్లేట్స్ని ఫ్రీజర్ అండ్ మైక్రోవేవ్లో కూడా ఉంచొచ్చంట. ఈ యూనిక్ ఐడియా వల్ల మన ఎన్విరాన్మెంట్లో ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గుతున్నాయి. మరి ఈ ఐడియాపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసేయండి. కాబీ లామీ ఇతను తన వీడియోస్లో ఏం మాట్లాడకుండా మిలియన్స్లో ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్లలో మనీని ఛార్జ్ చేస్తున్నాడు. బేసిక్గా ఇతను వీడియో స్టార్ట్ చేయకముందు ఒక కార్ ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేసేవారు. కోవిడ్ కారణంగా అతను జాబ్ పోయింది. అదే టైంలో టిక్టాక్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. వీడియోస్ స్టార్ట్ చేసిన 1 మంత్ వరకు కేవలం 2 ఫాలోవర్స్ అండ్ 9 వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ అవి ఏం పట్టించుకోకుండా కన్సిస్టెంట్గా లైఫ్ హ్యాక్ వీడియోస్ని తన కామెడీ ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేస్తూ తక్కువ టైంలోనే వరల్డ్ ఫేమస్ అయిపోయారు. ఇతనికి టిక్టాక్లో 161.8 మిలియన్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో 81.4 మిలియన్ ఫాలోవర్స్, ఇలా అన్ని ప్లాట్ఫామ్స్లో కలిపి 250 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మన తిరుపతి దేవస్థానంలో ఎక్కడా లేని విధంగా 1,50,00,000 దర్శనం టికెట్ ఉందని మీలో ఎంతమంది తెలుసు? ఈ టికెట్ పేరు ఉదయాస్తమాన సేవా టికెట్ అండ్ ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 1,50,00,000. ఈ టికెట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సంవత్సరంలో ఒక రోజు టీటీడీ అలర్ట్ చేసిన టైంలో శుక్రవారం పూట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని సేవలు అయితే ఉంటాయో వాటి అన్నింటిలో మనం పాల్గొనొచ్చు. ఇలా 25 సంవత్సరాల వరకు మన ఫ్యామిలీలో 6 మెంబర్స్తో కలిసి స్వామివారి సేవల్లో పాల్గొనొచ్చు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. టీటీడీ వాళ్ళు చిల్డ్రన్ హాస్పిటల్ కట్టడానికి 230 crores ఫండ్స్ కావాల్సి వచ్చాయంట. సో ఫండ్స్ కోసం ఈ టికెట్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీలో ఎంతమంది వెంకటేశ్వర స్వామిని నమ్ముతారో కామెంట్ చేసేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఎక్కడుందో తెలుసా? రాజస్థాన్లోని బాంద్లా అనే విలేజ్లో ఉంది. ఈ విలేజ్లో యావరేజ్ టెంపరేచర్స్ 46 degrees to 48 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇక్కడ వెదర్ కండిషన్స్ మనుషులు జీవించడానికి ఏమాత్రం సూటబుల్ కాదు. కానీ సోలార్ ఎనర్జీ జనరేట్ చేయడానికి సూటబుల్ ప్లేస్గా మారింది. ఈ సోలార్ ప్లాంట్ని 14,000 ఎకరాల్లో 10,000 కోట్ల ఖర్చుతో 1,000 సోలార్ ప్యానెల్స్ని నిర్మించారు. ఈ సోలార్ ప్యానెల్ సన్లైట్ నుంచి 2,245 మెగావాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఒక్క ప్లాంట్తోనే 13 లక్షల ఇళ్లకి కరెంట్ని సప్లై చేస్తున్నారు. ఇంత పెద్ద సోలార్ ప్లాంట్ మన ఇండియాలో ఉండడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.